హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ప్రతిరోజు ఉపయోగించేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఇలా ప్రతిరోజు కొన్ని నేర్చుకోవడం ద్వారా మనకి ఇంగ్లీష్ అనేది చాలా సులభంగా వస్తుందన్నమాట. సో అందులో ఫస్ట్ వన్ చూడండి. నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం చూడండి. I love you more than my life. చూడండి, ఇక్కడ చూడండి. నేను అంటే ఐ, ప్రేమిస్తున్నాను అంటే లవ్ యూ, ఎక్కువగా అంటే మోర్, దేనికంటే ప్రాణం కంటే ఎక్కువగా, మోర్ దెన్ మై లైఫ్ అంటే నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటే ఐ లవ్ యూ మోర్ దెన్ మై లైఫ్. అట్లా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. నేను నిన్ను మా అమ్మ కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను మా అమ్మ కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నావు చూడండి. ఐ లవ్ యూ మోర్ దెన్ మై మదర్. సో అట్లా ఒకవేళ మా అమ్మ కంటే కాకుండా నాన్న కంటే అని ఎక్కువ పెట్టామనుకో, అప్పుడేమొస్తుంది? ఐ లవ్ యూ మోర్ దెన్ మై ఫాదర్. ఒకవేళ నేను నిన్ను మీ అమ్మ కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానంటే ఐ లవ్ యూ మోర్ దెన్ యువర్ మదర్. మీ అమ్మ కంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను అంటే అట్లా. ఒకవేళ మీ నాన్న కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానంటే ఐ లవ్ యూ మోర్ దెన్ యువర్ ఫాదర్. నా హృదయం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటాం, అప్పుడేమొస్తుంది? ఐ లవ్ యూ మోర్ దెన్ మై హార్ట్. నా హృదయం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఇట్లా సింపుల్గా ఉంటుంది అన్నమాట. పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏముండదు. నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానంటే ఐ లవ్ యూ మోర్ దెన్ మై లైఫ్. ఇక్కడి వరకు సేమ్ ఉంటుంది, జస్ట్ లాస్ట్లో మారుస్తున్నాం. ఐ లవ్ యూ మోర్ దెన్ మై మదర్ అంతే. ఇక్కడ మార్చేది జస్ట్ ఇక్కడ నౌన్ మాత్రమే మారుస్తున్నాం. ఓకే, ఇంకా ఎన్నో రకాలుగా సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఐ లవ్ యూ మోర్ దెన్ మై మదర్, ఐ లవ్ యూ మోర్ దెన్ మై ఫాదర్, ఐ లవ్ యూ మోర్ దెన్ మై యువర్ ఫాదర్ అంటే మా అమ్మ మా నాన్న, మీ అమ్మ మీ నాన్న, మై హార్ట్ అట్లా వీళ్ళందరికంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని అర్థం. అట్లా ఆ విధంగా సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకోవాలి. ఓకే, కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయితే స్పోకెన్ ఇంగ్లీష్ పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.